అభయ టీవీ వీక్షకులకు స్వాగతం. వార్తల్లోకి వెళ్తే ముందుగా ఒక మంచి మాట. సోదరులారా, మిత్రులారా, ఒక చెడ్డవాడు మంచివాడుగా మారకపోయినా ఈ సమాజానికి నష్టమేమీ లేదు. కానీ ఒక మంచివాడు చెడ్డవాడుగా మారితే మాత్రం ఈ సమాజానికి భయంకరమైన నష్టం కలుగుతుంది. నిరూపిస్తాం. జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ఇంజనీరింగ్ లోనైనా మెడిసిన్ లోనైనా తెలుగు రాష్ట్రాల్లో నంబర్ 1 ఎన్ఆర్ఐ. జేఈఈ మెయిన్ 2024 ఫలితాల్లో ఎన్ఆర్ఐ విద్యార్థుల విజయ భేరి. జె జగన్నాథ సూరి 99.85%, ఎంబిఎన్ రోహిత్ 99.81%, 98 ఆ పైన పర్సంటైల్ సాధించిన వారు 72 మంది, 95 ఆ పైన పర్సంటైల్ సాధించిన వారు 189 మంది. లక్ష్యం మీది, లక్ష్య సాధన ఎన్ఆర్ఐది. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజెస్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ. జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి శ్రీ నాజెండ్ల మనోహర్ గారు ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా తెనాలిలోని 33, 34 వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పార్టీ నుంచి పలువురు శ్రీ నాజెండ్ల మనోహర్ గారి సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నాజెండ్ల మనోహర్ గారికి 34, 33 వార్డు ప్రజలు ఘన స్వాగతం పలికారు. వర్ధిల్లాలి నాదల మనోహర్ గారి నాయకత్వం. వర్ధిల్లాలి నాదల మనోహర్ గారి నాయకత్వం. వర్ధిల్లాలి జనసేన. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతను మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి 1,000 రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పగలురేయి పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. పగలురేయి పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదేనాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిదీనాడు.
చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి శ్రీ నాజెండ్ల మనోహర్ గారు ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా తెనాలిలోని 33, 34 వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పార్టీ నుంచి పలువురు శ్రీ నాజెండ్ల మనోహర్ గారి సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నాజెండ్ల మనోహర్ గారికి 34, 33 వార్డు ప్రజలు ఘన స్వాగతం పలికారు. రేపు ఇంకొక ప్రాబ్లం వస్తూ ఉంది. మీ ల్యాండ్ రికార్డ్స్ అన్ని కంప్యూటరైజ్ చేస్తారన్నాడు కొత్త చట్టం. 10(1) ఉండదు, పట్టాదారు పాస్ పుస్తకం లేదు, అడంగల్ లేదు, ఒకే రికార్డు ఆన్లైన్. దానికి కీ ఎక్కడ ఉంటుందంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంటుంది. ఆయన మీ నెంబర్ మారిస్తే మీ జాతకం మారిపోతుంది. ఇంకా మీ పని గోయిందా గోయిందా. మీ ఆస్తికి భద్రత కావాలా అని లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ చట్టాన్ని మారిస్తే 75 ఏళ్ళ నుంచి బ్రిటిష్ వారి పీరియడ్ నుంచి ఆస్తి అనేది ఒక హక్కు, ఒక భద్రత, దానికి ఒక బాధ్యత. ప్రభుత్వాలు, అలాంటి ప్రభుత్వాలు ఎక్కడికక్కడ రికార్డులే మార్చేస్తామంటే ఏమవుతుందని అడుగుతున్నామో నేను చూశాను. ఒంటెమిట్ట ఒక పేద కుటుంబం, చేనేత కుటుంబం, 4 ఎకరాల భూమి ఉంది, అప్పుల పాలైపోయాడు. ఆ 4 ఎకరాలు అమ్మి అప్పు కట్టేద్దాం అనుకుంటే ఇమ్మీడియట్గా మీరు చూస్తే ఆ పేరు వేరే వాళ్ళ పేరు పెట్టేశారు. ఆ భూమి ఆయన పేరు లేదు. ఆన్లైన్లో ఊరూరు తిరిగాడు, అందరు రాజకీయ నాయకులు తిరిగాడు, డబ్బులు ఇచ్చాడు, కానీ పని కాలేదు. కడాన రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ వార్త విని మా తల్లి, కూతురు కూడా రైలు కింద పడి చనిపోయే పరిస్థితికి వచ్చారు. నిన్నే మీరు చూశారు ఢిల్లీలో ఒక అమ్మాయి, శ్రీలక్ష్మి అనే ఒక అమ్మాయి ఢిల్లీలో బొట్టన వేలు కట్ చేసుకున్నది. నా ఆడబిడ్డలకు అన్యాయం జరుగుతూ ఉంది, రాష్ట్రంలో అరాచకం జరుగుతూ ఉంది, చిన్న పిల్లలు కూడా గంజాయి అమ్ముతున్నారు. గంజాయి అమ్మించి నేరస్తులుగా తయారు చేస్తున్నాడని, నా వేలు పోయినా పర్వాలేదని ఢిల్లీకి వెళ్ళి ఇండియా గేట్ దగ్గర వేలు కట్ చేసుకుని చూశారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. రేపు రాబోయే రోజుల్లో ఇలాంటి దుర్మార్గుడు ఉంటే మనందరి పని నడి రోడ్డు మీద మన తల మనమే కోసుకోవాల్సి వస్తుంది. అంత దుర్మార్గుడు ఈరోజు రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితికి వచ్చాడు. నేను అందుకే ఈ నెల్లూరులో చెప్తున్నాను, ఆత్మకూరులో చెప్తున్నాను, మీరు కొట్టే దెబ్బ అదిరిపోవాలి. సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక సీనియర్ నాయకుడు, అనుభవం ఉండే వ్యక్తి ఆనం రామనారాయణ రెడ్డి, అభివృద్ధి చేయడం తెలిసిన వ్యక్తి, చేసి నిరూపించిన వ్యక్తి, అనుభవం రాజకీయ కుటుంబం. మళ్ళీ ఆత్మకూరుకు అభివృద్ధి జరగాలంటే రామనారాయణ రెడ్డి రావాలి. సైకిల్ గుర్తుకు అసెంబ్లీ కోటేయమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇంకో పక్క రెండో బటను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. ఏం తమ్ముళ్ళు, ఆయనకి ఏమైనా రాజకీయం కావాలా, డబ్బులు కావాలా? సేవాభావంతో పనిచేసే వ్యక్తి, సంపాదించిన డబ్బులు ప్రజల కోసం ఖర్చు పెట్టే వ్యక్తి. ఈయనకి ఎవరు పోటీ చూసారా మీరు? చూసారా మీరు?
ఈయనతేమైనా పోలుకున్నా అని మిమ్మల్ని అడుగుతున్నా. విద్య నేర్చుకో, విలువ పెంచుకో. డివిఆర్ కోచింగ్ సెంటర్ విద్యారంగంలో నిపుణులైన ఉపాధ్యాయులచే అత్యుత్తమ శిక్షణ. ఫస్ట్ క్లాస్ నుండి ఇంటర్ వరకు స్టేట్ అండ్ సిబిఎస్ఈ సిలబస్, 10th క్లాస్ నుండి డిగ్రీ వరకు రెగ్యులర్ అండ్ డిస్టెన్స్ కోర్సుల వారికి అన్ని సబ్జెక్టులకు ట్యూషన్స్ చెప్పబడును. ఏపీఆర్జేసీ, పాలిటెక్నిక్, నీట్, ఐఐటి మెయిన్స్, ఎంసెట్ లకు కోచింగ్ ఇవ్వబడును. హోమ్ ట్యూషన్స్ సౌకర్యం కలదు. హిందీలో ప్రాథమిక నుండి ప్రవీణ వరకు శిక్షణ ఇవ్వబడును. వివరాలకు సంప్రదించండి. డివిఆర్ కోచింగ్ సెంటర్, డాక్టర్ ఎస్వి కృష్ణారావు గారి హాస్పిటల్ ప్రక్కన, ఏఎస్ఎన్ కాలేజీ పెట్రోల్ బంక్ ఎదురు, ప్రకాశం రోడ్, తెనాలి. డైరెక్టర్ డి వెంకటేశ్వర్లు, బిఎస్సి డిఈడి. సెల్ నంబర్స్ 7207905551 మరియు 6303406306. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాయకారావుపేటలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడారు. ఈరోజు ఏపీ న్యాయయాత్రలో భాగంగా మన అనకాపల్లి పార్లమెంట్ పాయకరావుపేట నియోజకవర్గానికి విచ్చేసిన మన ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షర్మిల గారికి స్వాగతం, సుస్వాగతం. మన దేశంలోని రాజ్యాంగాన్ని కాపాడాలన్నా, మన ఉద్యోగ భద్రత ఉండాలన్నా, రైతుని కాపాడాలన్నా అది కాంగ్రెస్తోనే సాధ్యం. ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకే కాదు, ఆంధ్ర రాష్ట్ర యావత్ ప్రజానికానికి ఒక ఆశాజ్యోతిగా వచ్చిన రాజశేఖర్ రెడ్డి గారు ముద్దుబిడ్డ షర్మిలమ్మ గారిని మనందరం ఆదరించి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అందరి అభ్యర్థుల్ని విజయవంతంలో చేకూర్చాలని విన్నవించుకుంటూ, మన కాంగ్రెస్ పార్టీ దగ్గర అంగబలం, ఆర్థిక బలం లేకపోవచ్చు, మన దగ్గర ఉన్నది న్యాయం, ధర్మం, గుండె ధైర్యం. మళ్ళీ ఎన్నికలు వచ్చేసాయి. 5 ఏళ్ళు అయిపోయిందన్న ఓటేసి. అవునా? ఎంత ఇస్తారంట ఓటుకి? ఎంత? 5. అంతేనా అన్న? 5. వెరీ గుడ్. ఎవరు ఎంత ఇచ్చినా తీసుకోండి, కానీ ఓటు వేసేది మాత్రం మీ మనస్సాక్షి ఎవరికి చెప్తే వాళ్లకు ఓట్లేయండి. ఒకసారి ఆలోచన చేసి ఓట్లేయండి. మన రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలైంది. మొదటి 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి చంద్రబాబు గారు 5 సంవత్సరాలలో ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలలో ఏం చేశారు? మీ బిడ్డలకు ఏదన్నా భవిష్యత్తు ఉందా? ఉద్యోగాలు వస్తున్నాయా? వ్యవసాయం బాగుందా? ఒక్కసారి ఆలోచన చేసి మరీ ఓట్లేయండి. పోయినసారి ఓట్లేశారు, మీ ఎమ్మెల్యేలు గెలిపించారు. ఎప్పుడైనా పనికొచ్చాడా మీ ఎమ్మెల్యే? ఎప్పుడైనా వచ్చాడా మీ ఎమ్మెల్యే? ఏమా వచ్చాడా? దేనికి వచ్చాడు? మీ ఓట్ల కోసం వచ్చాడు. ఆ తర్వాత ఎప్పుడైనా వచ్చాడా? మీ ఎమ్మెల్యే ఇక్కడ మళ్ళీ పోటీ చేయటం లేదట కదా. చెత్తని ఒక చోట నుంచి తీసుకెళ్ళి ఇంకో చోట డంపు చేస్తారు, తెలుసు కదా. మీ ఎమ్మెల్యేని తీసుకెళ్ళి ఇంకో చోట నిలబెట్టారట కదా. మీ ఎమ్మెల్యే ఇక్కడే గెలుస్తాడు అన్న నమ్మకం ఉంటే మరి ఇక్కడ ఎందుకు నిలబెట్టలేదు? ఎందుకంటే ఇక్కడ యాంటీ ఇన్కంబెన్సీ ఉంది కాబట్టి, ఇక్కడ ఓడిపోతాడు కాబట్టి ఈ చెత్తను తీసి ఇంకో చోట డంపు చేశారు. అవునా? మరి ఇలాంటి వాళ్ళకి ఎందుకు ఓట్లేయాలి? ఎందుకు ఓట్లేయాలి? ఇలాంటి వాళ్ళకి ఎందుకు అధికారం ఇవ్వాలి? ఒకసారి ఆలోచన చేయండి. మన రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలైంది. 10 సంవత్సరాలు అయితే 5 సంవత్సరాలు చంద్రబాబు గారు, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఈ 10 సంవత్సరాలలో కనీసము పట్టుమని 10 కొత్త పరిశ్రమలైనా వచ్చాయా? మరి మన బిడ్డలకు ఉద్యోగాలు ఎలా వస్తాయి? ఇక్కడ పక్కనే డెక్కన్ ఉంది, హెట్రా ఉంది. కనీసం వాటిలో అయినా మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా? ఈరోజు స్థానికులకు ఉద్యోగాలు ఇస్తున్నారా? ఈరోజు
మరి మన బిడ్డల గురించి వీళ్ళ ఆలోచన ఉంది అనుకోవాలా లేదనుకోవాలా? కనీసం షుగర్ ఫ్యాక్టరీలు మూతపడితే అవి తెరిపించాలన్న ఇంగితం కూడా ప్రభుత్వానికి లేకపోయిందే. చక్కెర పండించే చెరుకు పండించే వాళ్ళు ఎంతమంది రైతులు ఉన్నారు? ఈరోజు వాళ్ళంతా ఆగమైపోతున్నారు. ఎంతమంది రైతులు, ఫ్యాక్టరీలో ఉద్యోగస్తులు, ఇంతమంది లక్షల్లో నష్టపోతున్నా కూడా ఈరోజు పట్టించుకునేవాడు ఉన్నాడా అంటే భూతద్దం పెట్టుకొని వెతికి చూసినా కానీ పట్టించుకునే వాళ్ళు ఎవ్వరూ లేదు. మరి వీళ్ళకి ఎందుకు ఓట్లు వేయాలో ఒక్కసారి ఆలోచన చేయండి. మనకు ప్రత్యేక హోదా వచ్చునుంటే ప్రతి నియోజకవర్గంలో 50 నుంచి 100 కొత్త పరిశ్రమలు వచ్చేవి. తెనాలి నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన నాజెండ్ల మనోహర్ ఈరోజు ఆదివారం అనగా 28/4న 29వ వార్డులో సాయంత్రం 4 గంటలకు తెలుగు జన చైతన్య యాత్రను నిర్వహించున్నారు. కావున కార్యకర్తలు, నాయకులు, ప్రజలు అందరూ విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా తెలియజేస్తున్నాము. ఇట్లు నాజెండ్ల మనోహర్. ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన పార్టీ తరపున ప్రముఖ సినీ హీరో వరుణ్ తేజ్ పిఠాపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా ముందుగా వరుణ్ తేజ్తో పాటు కె నాగబాబు గారు మరియు శ్రీమతి పద్మ గారు పిఠాపురం శ్రీ కుకుటేశ్వర స్వామి దేవాలయంలో కుకుటేశ్వరుడు, దత్తాత్రేయుడు, రాజరాజేశ్వరి దేవి, పురుహూతికా దేవి అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. టాటా ఐపీఎల్ సిరీస్లో భాగంగా ఈరోజు ఆదివారం 2 మ్యాచ్లను నిర్వహించనుంది. మొదటి మ్యాచ్ గుజరాత్ వర్సెస్ ఆర్సీబీ మధ్య మధ్యాహ్నం 3:30 నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. విజయ ఉత్సాహంతో ఉన్న ఆర్సీబీ ఈ మ్యాచ్ కీలకం కానుంది. అలాగే సిఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్ మధ్య రాత్రి 7:30 చిదంబరం స్టేడియంలో జరగనుంది. ఎస్ఆర్హెచ్ గత పరాజయంతో గుణపాఠం నేర్చుకుంటుందో లేదో చూద్దాం. ధనశ్రీ కమ్యూనికేషన్స్ మీకోసం మేమందించు సర్వీసులు ఫ్లైట్ టికెట్స్, ట్రైన్ టికెట్స్, బస్ టికెట్స్, ఆధార్ కార్డ్ డౌన్లోడ్, కరెంట్ బిల్స్, ఓటర్ కార్డులు, పాన్ కార్డ్స్ మొదలగునవి చేయబడును. పాస్పోర్ట్స్ కొత్తవి మరియు రెన్యువల్ చేయబడును. తిరుమల తిరుపతి దేవస్థానం టికెట్స్, రూమ్స్, కళ్యాణం టికెట్స్ మరియు అన్ని దేవస్థానములకు టికెట్స్ బుక్ చేయబడును. IRTC టూరిజం ప్యాకేజెస్ కలవు. టిటిడి లక్కీ డిప్ ప్రతి నెల వేయబడును. క్రెడిట్ కార్డుపై మనీ ట్రాన్స్ఫర్ చేయబడును. వివరాలకు సంప్రదించండి. ధనశ్రీ కమ్యూనికేషన్స్, షాప్ నెంబర్ 102, బట్టా ఆంజనేయులు కాంప్లెక్స్, వి ఫర్నిచర్ మాల్ ఎదురు రోడ్, అక్కల అంజయ్య వీధి, గంగానమ్మపేట, తెనాలి. సెల్ నంబర్స్ 8019308496 మరియు 8985108496. మా అభయ్ టీవీ ఛానల్ ప్రతిరోజు వార్తా విశేషాలను చూస్తూనే ఉండండి. దిస్ ఈజ్ అభయ్ టీవీ ఛానల్. డోంట్ మిస్ ఇట్.